హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. లాస్ట్ వీక్ మా అమ్మ అండ్ తమ్ముడు కొంతమంది రిలేటివ్స్ అందరూ కలిసి అన్నవరం వెళ్ళారండి. సో అన్నవరంలో మొక్కుబడి ఉంది అని చెప్పి మా వాళ్ళు అందరు వెళ్దాం అనుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళారు. వాళ్ళు అన్నవరం ట్రిప్ ముగించుకొని రిటర్న్ కొంతమంది హైదరాబాద్ అండ్ కొంతమంది విజయవాడలో దిగారు. విజయవాడలో మా అమ్మ అండ్ తమ్ముడు దిగారు. ఇంకా వాళ్ళిద్దరిని పిక్ చేసుకోవడానికి అని చెప్పి నైట్ అరౌండ్ 10:30 ఆర్ 11కి ట్రైన్ వస్తుంది విజయవాడ స్టేషన్‌కి అన్నారు. సో మేమైతే ఇంకా ఇంట్లో బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాక 7:30 అరౌండ్ 8కి మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోయి ఇంకా ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. 2 అవర్స్ టైం ఉంది. సో అందుకని చెప్పి మేము ఇంకా దగ్గరలో ఉన్న స్వీట్ మ్యాజిక్‌కి వెళ్ళాము. స్వీట్ మ్యాజిక్‌కి వెళ్ళి మేము డిన్నర్ చేసేసి నేను మా హస్బెండ్ అక్కడ సూప్స్ అండ్ సమ్ బిర్యానీస్ ఆర్డర్ చేసుకొని తినేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకా చాలా టైం ఉంది. ఆ తర్వాత తినేసరికి అరౌండ్ 9:30 అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఒక షాపింగ్ మాల్‌లో అలా 15-20 మినిట్స్ అలా అలా స్పెండ్ చేసేసి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్ దగ్గర ఇంకా పార్క్ చేసేసుకొని అక్కడ కొంచెం సేపు మాట్లాడుకొని అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడుకునేసరికి ఇంకా ట్రైన్ వచ్చేసింది అన్నారు. సో ఇంకా మేము వెళ్ళి మా అమ్మని అండ్ బ్రదర్‌ని పిక్ చేసుకొని లోపలికెళ్ళి తీసుకొనొచ్చి మళ్ళీ మేము కార్ ఎక్కి వచ్చేసరికి అరౌండ్ 11:20, 11:30 అయింది. మేము ఆల్రెడీ స్వీట్ మ్యాజిక్‌లో ఒకసారి తినేసాము. సో నాకెందుకో ఎప్పుడు నేను విజయవాడ వచ్చిన తర్వాత ఎప్పుడు ఈట్ స్ట్రీట్‌కి వెళ్ళలేదు అనని అనుకున్నాము. ఒకసారి సండే ఎళ్ళాం. సండే ఈట్ స్ట్రీట్ ఉండదనే విషయం నాకైతే తెలీదు. ఇంకా ఆ రోజు వస్తుంటే ఈట్ స్ట్రీట్ ఉంది. ఇంకా ఎప్పుడైనా వెళ్దామనని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో ఇంకా ఆల్రెడీ తినేసినా గూడా ఇంకా చూద్దాం అని చెప్పి ఈట్ స్ట్రీట్‌కెళ్ళాము. నైట్ టైమ్ అలా విజయవాడ రోడ్ల మీద అలా తిరుగుతూ ఉంటే చాలా బావుంటుంది. ఈ ఫీల్ మీలో ఎంతమందికి ఉంటుందో కమెంట్ చేయండి అని నేను చెప్పను. ఎందుకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేరు గదా! సో నాకెప్పుడూ ఏం కమెంట్స్ రాలేదనమాట. నేనైతే ఈగర్‌గా వెయిట్ జేస్తున్నా కమెంట్స్ కోసం. ఇంకా మేము నలుగురం కలిసి ఈట్ స్ట్రీట్‌కెళ్ళిపోయామండి. ఈట్ స్ట్రీట్‌లో వరుసగా చూసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మేము నేతి ఇడ్లీ తిన్నాం. ఇంకా నేతి ఇడ్లీ తిన్న తర్వాత ఇక్కడ నాటుకోడి బిర్యానీ బొంగులో చికెన్‌లాగా మనకి బొంగు పెట్టేసి దానిలో చికెనేసి బాగా చేస్తున్నారు అనుకున్నాం. కాకపోతే అంత బొంగులో చికెన్ టేస్ట్ వచ్చినట్టు నాకైతే అనిపించలేదు. బిర్యానీ రైస్ అయితే బావుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బండ్లున్నాయి గదండీ సైడ్ మనకి. ఈ మొగల్తూరు రాజుల బిర్యానీ అని, రాయలసీమ బిర్యానీ అని అలా చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీస్‌లోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ లాగా పెట్టున్నాయి మనకి. ఆ స్టాల్స్ దగ్గర వచ్చే జనాలనందరినీ మా బండి దగ్గరికి రండి అట్లాగా చెప్పడానికి ముందు కొంతమందిని పెట్టుకున్నారు. సో వాళ్ళ రన్నింగ్ కామెంటరీ అయితే అసలు చాలా కామెడీగా అనిపించింది. ఇక్కడ రండి రండి ఇక్కడ తినండి ఇక్కడ తినండి మీ పిల్లలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవుతారు ఈ బిర్యానీ తింటే అట్లా రన్నింగ్ కామెంటరీ చెప్తా ఉన్నారు. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా బిర్యానీ తిన్న తర్వాత అలా ముందుకెళ్తూ చూసుకుంటూ ఉన్నాం. ఇంకా ఏ స్టాల్ దగ్గర ఆగుదామని. సో, ఇంకా మా హస్బెండ్ వాళ్ళు షవర్మా తినాలి అనుకుని షవర్మా బండి దగ్గర ఆగారు. ఆ షవర్మా దగ్గర బాగా చికెన్‌ని కైమా కొడతా ఉన్నారు. షవర్మాకి ఒక మంచిగా రోటి పెట్టేసి, ఆ రోటీలో ఖైమా చేసిన చికెన్ పెట్టి, దాని మీద చీజ్ ఇవి యాడ్ చేసేసి ఫోల్డ్ చేసి ఒక పేపర్‌లో మనకి కట్ చేసి ఇచ్చేసారండి. ఇది చూస్తుంటేనే నోరూరిపోతుంది గదండీ! దాన్ని వాళ్ళు ఫోల్డ్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా దాన్ని నాకొద్దు వద్దు అని అంటుంది మా అమ్మ అయితే. దాన్ని ఎలా అయినా సరే తినుమా బావుండిద్ది, బావుండిద్ది అని చెప్పి దాన్ని మనం ఆ పేపర్ తీసేసి ఎలా అయితేమి ఫైనల్లీ తినిపిచ్చాము. ఇంకా షవర్మా దగ్గర మా పని పూర్తయిన తర్వాత అలా ముందుకెళ్తూ ఉన్నామండి. ఇక్కడ ఈ రోలర్ తిప్పుతూ ఉన్నారు. ఐ థింక్ ఇది రోలర్ ఫలూదా అని హెడ్డింగ్ పెట్టారు. అదో కాదో ఎగ్జాక్ట్‌గా నాకైతే తెలీదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అదండి ఈరోజు వీడియో. ఈట్ స్ట్రీట్‌లో మా డేని మేము ఎలా స్పెండ్ చేసామనేది షేర్ చేసుకున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.